ప్రియరా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి 2024 సంవత్సరం అంతా దేవుడు మనకు క్షేమంగా కాపాడి ఈ 2025 సంవత్సరంలో ప్రవేశింపజేస్తున్నాడు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తున్నాము. మరి సందర్భముగా దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి 65వ కీర్తన 11వ వచనములో చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తనాకారుడు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నది. ప్రార్థన చేసుకుందా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. 2024 సంవత్సరం అంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి 2025 సంవత్సరంలో ప్రవేశింపజేసావు. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. నీ మాటలు మేము ధ్యానిస్తుండగా మాకు తోడుగా ఉండమని, కృప చూపించమని యేసయ్య శ్రేష్ఠనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మరి దేవుడు నూతన సంవత్సరములో నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో మనల్ని నింపబోతూ ఉన్నాడు. 2025 సంవత్సరాన్ని దేవుడు ఆయన దయ చొప్పున మనకు కిరీటముగా ధరింపచేశాడు. కనుక ఈ సంవత్సరములో 12 నెలలు దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి ఆయన నామములో భద్రపరచబోతూ ఉన్నాడు. ఈ సందర్భముగా పరిశుద్ధ గ్రంథము నుంచి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి ధ్యానము చేసుకుందాం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టి దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ దేశం మీద కానీ, రాష్ట్రం మీద కానీ, పట్టణం మీద కానీ, కుటుంబం మీద కానీ, సంఘం మీద కానీ దేవుడైన యెహోవా కన్నులు అవి ఎప్పుడూ మరి చూస్తూనే ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండని జ్ఞాపకం చేస్తున్నాను. గడిచిన సంవత్సరము 2024 సంవత్సరం అంతా దేవుని కనులు మన మీద ఉన్నాయి. ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఎవరి కన్నులైతే దేవుని వైపు ఉంటాయో దేవుని కన్నులు కూడా మన మీద ఉంటాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ 2025 సంవత్సరము కూడా దేవుని కన్ను దృష్టి మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద, మన కలిగిన సమస్తం మీద ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువుని అడగాలి. దాని ప్రకారమే మన జీవితాన్ని కొనసాగాలని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా నూతనముగా దేవుడు మనకి ఏమివ్వబోతున్నాడో పరిశుద్ధ గ్రంథములో మనం చూసుకుందాము. ఎస్కేలు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాము. నూతన హృదయమును నీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండె నీకిచ్చెదను. నా ఆత్మను మీ యొద్ద నుంచి నా విధులను గైకొనే వారిగా మిమ్మును చేసేదను అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నూతన సంవత్సరం ఇచ్చిన దేవుడు సంవత్సరమును మాత్రమే కాకుండా
ఇంకా ఆయన ఏమి ఇవ్వబోతున్నాడంటే, నేను నూతన హృదయము మీకు ఇచ్చేదను. 2024 సంవత్సరములో మన హృదయము బలహీనపడి ఉండవచ్చు, అది వ్యాధి కలిగి ఉండవచ్చు, అది మోసముతో కూడినదై ఉండవచ్చు. అదే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు మన హృదయము నూతనపరచబడాలి అంటే, ఇక్కడ మన హృదయము దేవుని వైపు కాకుండా చాలాసార్లు లోకం వైపుకు, మనుష్యుల వైపుకు మనము త్రిప్పివేస్తూ ఉంటాము, లేక తిప్పుకుంటాం. అందుకే చూడండి, ఇర్మియా రాసిన గ్రంథములో చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా రాసిన గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనములో కొన్ని మాటలు ఇక్కడ ధ్యానము చేసుకుందాము. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. పిల్లరా గమనించండి, దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని సన్నిధిని ఆశ్రయించకుండా నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడవుతాడు. 2025 సంవత్సరము మన హృదయము మనుష్యుల మీద ఉండకూడదు, డబ్బు మీద ఉండకూడదు, లోకం మీద ఉండకూడదు. మరి దేని మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి అంటూ హృదయాన్ని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తుంది. 9వ వచనము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మన హృదయాన్ని మనము చాలా ప్రేమిస్తాం. మానవ హృదయము చాలా ప్రాముఖ్యమైనది, కానీ దాని గురించి దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నదంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? దాన్ని ఎవడు గ్రహించగలడు? ఏదో దేవుడు హృదయం ఇచ్చాడు కదా, దాన్ని మనం వాడుకుంటూ పోతున్నాము, కానీ దానిని గురించి చాలా శ్రేష్టమైన మాటలను దేవుడు ఎక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను. కనుక దేవుడు మన హృదయాన్ని ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటాడు. మన క్రియలను బట్టి, మన యొక్క మాటను బట్టి, చూపును బట్టి, నడకను బట్టి దేవుడు మన హృదయాన్ని ఎల్లప్పుడూ పరిశీలన చేస్తూ ఉంటాడు. కనుక ఇలాంటి ప్రమాదకరమైన హృదయాన్ని 2025 సంవత్సరంలో దేవుడు మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. మనుష్యుల వైపు నుంచి, శరీరుల వైపు నుంచి దాన్ని త్రిప్పి నూతన హృదయాన్ని నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదే ఎస్కేల్ రాసిన గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మన హృదయాన్ని నూతన పరుస్తాడంటూ జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా రెండవదిగా చూసుకున్నట్లయితే నూతన స్వభావము. ఎప్పుడైతే హృదయం మారుతుందో మన స్వభావం కూడా మారుతుంది. నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుడు మాంసపు హృదయాన్ని చేశాడు, కానీ ఆ హృదయము మోసకరమైనదే, వ్యాధి కలిగినదే, అనేకమైన సమస్యలతో కఠినమైన హృదయముగా, రాతి హృదయముగా, వ్యాధి కలిగిన హృదయముగా మారిపోతూ ఉంది. ఈ నూతన సంవత్సరములో దేవుడు నూతనమైన హృదయాన్ని, నూతనమైన స్వభావాన్ని, నూతనమైన
హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అనగా రాతి హృదయము తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదని జ్ఞాపకం చేస్తున్నాయి. నా ఆత్మ మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా న్యాయ విధులను గైకునేవారుగాను మిమ్మను చేసేదను. ఏమిటి? నూతన హృదయం వలన, ఈ నూతన స్వభావం వలన, ఈ మాంసపు హృదయం వల్ల మనకు కలిగే మేలు ఏమిటంటే దేవుని ఆత్మ మన మీద ఉంటుంది. ఆయన కట్టడలను మనము అనుసరించే వారముగా ఉంటాము. ఆయన న్యాయ విధులను గైకునేవారిగా మిమ్మల్ని చేసేదను. ఇలా మనం చేసినట్లయితే, ఈ విధంగా మనం జీవించినట్లయితే 2025 సంవత్సరము ప్రారంభం నుంచి సంవత్సరాది నుండి అంతము వరకు మనం అనేకులకి ఆశీర్వాదకరముగా మారిపోతాము. ఇలా ఉండాలంటే ఇంకో మాట చేయాలి. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కాగా ఎవడైనను, ఏ కులమైన, జాతి అయినా, ప్రాంతమైన, వర్గమైన, చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా, ఎవరైనానో క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? పాపములో ఉన్నావా? శాపములో ఉన్నావా? అంధకారములో ఉన్నావా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు వచ్చాడు. ఆయనతో నువ్వు ఉన్నట్లయితే, మనం ఆయనతో ఉన్నట్లయితే ఆయన మనతో ఉంటాడు. మనము నూతన సృష్టిగా మారిపోతాం. ఎవడైనానో మారాలి అనుకుంటే, చాలామంది మారడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యసనము నుండి మారాలని, వ్యాధుల నుండి మారిపోవాలని, సమస్యల నుంచి మారిపోవాలని అనేక వ్రతాలు, పూజలు, అనేక నియమ నిబంధనలు పాటిస్తూ ఉన్నారు. అని దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, ఎవడైనానో క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి, పాతవి రోతవి గతించిపోను, ఇగో సమస్తమును క్రొత్తవాయనని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు క్రొత్త హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. క్రొత్త స్వభావాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. క్రొత్త మాంసపు హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పిల్లలు, అంత మాత్రమే కాకుండా యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 31లో చూసుకున్నట్లయితే మరొక మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. ఈ రోజుల్లో మనలో బలం ఉండట్లేదు. బలం కోసం ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు. బలం కోసం పాలు తాగుతున్నాం, బలం కోసం మంచి ఆహారాలు తింటున్నాం, బలం కోసం వాకింగ్ చేస్తున్నాం, బలం కోసం ఎక్సర్సైజులు చేస్తున్నాము. కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిల్లారా, నువ్వెవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు? ఒకవేళ మనము దేవుని కోసం ఎదురు చూసినట్లయితే నూతన బలమును మనము పొందుతామని జ్ఞాపకం చేస్తున్నా. నూతన బలమును మనము పొందుకుంటాం. ఈరోజు మనుషులు బలహీనులైపోతున్నారు. ఎముకల్లో బలహీనత, రక్తములో బలహీనత, నరాల్లో బలహీనత, బలము లేని వారముగా ఉన్నాం. మన తినే ఆహారములో బలము లేదు, పీల్చే గాలిలో బలము లేదు, మనం తాగే నీళ్ళలో బలము లేదు. అన్నీ కలుషితమైపోతూ ఉన్నాయి. కనుక దేవుని వాక్యము సెలవిస్తున్నది, తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నువ్వు ఆయన వైపు చూసినట్లయితే, ఆయన కొరకు చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, నూతన శక్తిని పొందుతారని జ్ఞాపకం చేస్తున్నా. బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నవి, ఘనత ప్రభావములు ఆయన దగ్గర ఉన్నాయి. బల సౌందర్యములు. ఎప్పుడైతే మనం దేవునిలో ఉంటామో, దేవునితో మనం ఉంటామో, చూసారా, దావీదు మీదకి దేవుని బలం వచ్చింది, సింహాన్ని చీల్చివేయగలిగాడు,
సంసోని మీదకి దేవుని బలం వచ్చింది. ఓ ఫిలిష్తీయులను నాశనం చేయగలిగాడు. ఈరోజు ఏమి తింటే బలం వస్తుంది, ఏమి తాగితే బలం వస్తుందని ఎదురు చూస్తున్నాము. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. నిజంగా ఇది మనకు చాలా అవసరము, చాలా అవసరమని జ్ఞాపకం చేస్తారు. ఎప్పుడైతే దేవుని బలము మనం పొందుకుంటామో వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఏమిటండి దేవుని కొరకు ఎదురు చూస్తే వచ్చే బలం అంటే, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి. చాలామంది మనం ఎగరలేకపోతున్నాం, ఎదగలేకపోతున్నాం, పరిగెట్టలేకపోతున్నాం, మనము కోరుకున్నది సాధించలేకపోతున్నాం. కనుక ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి అలయక. ఈరోజు కొద్దిసేపు నడిస్తేనే అలిసిపోతున్నాం, పరిగెట్టలేకపోతున్నాం. దేవుని పని కోసం, సేవ కోసం పౌలు అన్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు. ఈరోజు పరిగెడుతున్నారు కానీ పొల్లవట్లేదు, పరిగెడుతున్నారు కానీ వారు అనుకున్నది సాధించలేకపోతున్నారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలము పొందుతారు. వారు అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురని చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. 12 నెలలు నడవాలి, దేవునితో నడవాలి. హానోకు దేవునితో నడిచిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. దేవునితో నడిచే అనుభవం సంవత్సరం అంతా దేవునితో నడిచే వారముగా మనం ఉండాలి. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. నువ్వు నడవలేకపోతున్నావా, దేవుడు నిన్ను నడిపిస్తాడు. దావీదు అంటాడు 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నిన్ను నడిపించే దేవుడు ఆయన. మనం చాలాసార్లు నడవలేకపోతున్నాం, సాగలేకపోతున్నాం. ఇశ్రాయేలీయులకు దేవుడు పగల మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. వారి బట్టలు మాసిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. వారు దేవునితో కూడా నడుస్తున్న వారంగా చూస్తున్నాం. 2025వ సంవత్సరము మనము దేవునితో నడవాలి, ఆయన వైపు చూస్తూ నడవాలి. ఈ లోకము కదులుచున్న సముద్రము వంటిది అన్నారు. ఒకసారి యేసు ప్రభు సముద్రం మీద నడుస్తుండగా పేతురు, ప్రభువా నేను కూడా నడుస్తాను, నడు. కొంత దూరము ప్రభువును చూసినంత వరకు ఆయన నడుస్తూ ఉన్నాడు. కానీ ప్రభువును చూస్తున్నంత వరకు సముద్రం మీద చక్కగా ఆయన నడవగలిగాడు. ఒకసారి లోకం వైపు చూశాడు, సముద్రం వైపు చూశాడు, అలల వైపు చూశాడు, సమస్యల వైపు చూశాడు, మునిగిపోతున్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు ఏ విషయంలో మనం మునిగిపోయాము? అనారోగ్యంలో మునిగిపోయామా? అప్పుల్లో మునిగిపోయామా? సమస్యల్లో మునిగిపోయామా? బాధల ఇబ్బందుల్లో మునిగిపోయామా? ప్రభువా నన్ను రక్షించమనగానే మునిగిపోతున్న పేతును రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక నూతన బలము దేవుడు మనకిస్తాడు, నూతన బలమును దేవుడు మనకిస్తాడు. అంత మాత్రమే కాకుండా యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనములో, ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరు. పిల్లరా గమనించండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను,
ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా. ఏమిటా నూతన క్రియ అంటే, నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నూతన క్రియను దేవుడు చేయాలనుకున్నాను. ఎస్ఎన్ గారు చక్కని పాట రాశారు. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోధన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నూతన క్రియను దేవుడు చేయాలనుకుంటున్నాడు. నూతన కార్యాన్ని దేవుడు నీ పట్ల నా పట్ల చేయాలనుకుంటున్నాడు. ఎవరైతే నూతన సంవత్సరాన్ని దయాకిరీటముగా ధరింపజేసి ఉన్నారో, ఎవరైతే నూతన హృదయాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే నూతన సృష్టిగా మారుతారో, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూచి నూతన బలము పొందుతారో, వారి ఎడల ఆయన నూతన క్రియలను దేవుడు చేయబోతున్నాడు. ఏమిటా నూతన క్రియ అంటే, నేను అరణ్యములో త్రోవను కలుగొచ్చేవాడను. ఒకసారి మనము ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎటు పోవాలో తెలియదు. ఇప్పుడు ఎలా గమనించండి, ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ఆగిపోయారు. ముందు చూస్తే సముద్రము, వెనక చూస్తే సైన్యము. ఎటు వెళ్ళాలో వాళ్ళకి తెలియట్లేదు, ఆగిపోయారు. నీ చదువులో ఆగిపోయావా? ఉద్యోగంలో ఆగిపోయావా? జీవితంలో ముందుకు సాగిపోలేక ఆగిపోయావా? దేవుడు నూతన క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమిటంటే, అరణ్యములో త్రోవను కలుగొచ్చేవాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుని మాట, ఆయన మాట మాత్రమే సెలవిస్తే చాలు. అరణ్యములో ఉన్న నిన్ను ఒక మంచి మార్గములో దేవుడు నడిపిస్తాడు. ఇది చాలా అవసరం. 2025వ సంవత్సరములో దారి లేని మనకు దేవుడే దారి అయి ఉన్నాడు. ప్రభు అన్నాడు మాట ఈ లోకంలో ఉన్నప్పుడు, నేనే మార్గము, నేనే సత్యము, పరలోకము పోయే ద్వారం. యేసు ప్రభు ఎవరో తెలియదు, తెలుసుకోలేని వారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభువును తెలుసుకున్న వారికి దేవుడు మార్గము చూపించేవాడు. పరలోకం పోయే మార్గము యేసు ప్రభువే. ఈరోజు చాలా మార్గాలు ఉన్నాయి, కానీ అందులో సరైనది పరలోకము చేర్చేది యేసయ్య మార్గం. ఎడారిలో నదులను పారచేసేది, ఎడారిలో నదులను. హాగరు చూసుకున్నట్లయితే నీళ్లు లేవు, సమస్యలిపోయింది, ఏమీ చేయలేని పరిస్థితి. వెంటనే అబ్రహాము దేవుడు గుర్తొచ్చాడు. అబ్రహాము దేవుడా అని కేక వేయగానే ఎడారిలో నదుని పారజేసిన వాడు దేవుడు. పిల్లరా గమనించు. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను బహుగా భయపడుచున్నాను. యెహోవా సంవత్సరము జరుగుచుండగా నీ కార్యములు నూతన పరుచును. యెహోవా అనగా ఉన్న దేవుడు సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచును. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయును. 2025వ సంవత్సరం జరుగుచుండగా దానిని నీకు తెలియచేయును. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము.
కనుక 2025వ సంవత్సరం జరుగుతుండగా ఆయన మన కార్యాలను నూతనపరచబోతూ ఉన్నాడు. సంవత్సరం జరుగుతుండగా దాన్ని తెలియచేయబోతూ ఉన్నాడు. కోపించుచునే వాత్సల్యము చూపించే. ప్రకటన రాసిన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనములో చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రారంభం నుండి చదువుకున్న అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇక లేదు, మరియు నూతనమైన యెరూషలేము అను ఆ మహాపట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట. ఇప్పుడారా నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు, నూతన హృదయాన్ని మనకిచ్చాడు, నూతన సృష్టిగా మనం చేస్తున్నాడు, నూతన ఫలం మనకిచ్చాడు, నూతన క్రియలు చేయబోతున్నాడు, నూతన కార్యాలు చేయబోతున్నాడు. అంత మాత్రమే కాకుండా నూతన యెరూషలేమును మహాపట్టణము తన భర్త కొరకు అలంకరించుకొని మన దగ్గరకు రాబోతున్నది. దేవుని సన్నిధి మన కొరకు రాబోతుంది. ఆ పట్టణంలో నీవు నేను చేరే భాగ్యము దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక 2025వ సంవత్సరము దేవుడు దయతో కృపతో నీకు నాకు ధరింపచేశాడు. ఈ సంవత్సరము ఆది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని సన్నిధి మనతో కూడా ఉండి గొప్ప కార్యములు చేయునుగాక, గొప్ప మేలు మనకు అనుగ్రహించునుగాక. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువాని స్తుతులు. 2024 సంవత్సరం అంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి 2025వ సంవత్సరంలో ప్రవేశింపజేశావు. నీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. కిరీటముగా ధరింపజేసిన నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా హృదయాన్ని నీకేమంటున్నావు, నూతన హృదయంగా మారుస్తానంటున్నా, నూతన సృష్టిగా మారుస్తానంటున్నా, నూతన క్రియలు చేస్తానంటున్నా, నూతన స్వభావాన్ని మొక్కిస్తానంటున్నావు ప్రభువా. సంవత్సరం జరుగుతుండగా వాటిని మాకు తెలియచేస్తానన్నావయ్యా. ఇదిగో నూతన యెరూషలేము అనే పట్టణాన్ని మాకు తీసుకురాబోతున్నావు. నీకు వందనాలు. వాక్యాన్ని వింటున్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించి మీ నామములో భద్రపరచమని సమస్త మహిమా ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సంవత్సరాది నుండి అంతవరకు తోడుగా ఉండి నడిపించునుగాక. మరణాత స్తోత్రం. అందరికీ వందనాలు.